ఏంటి రోజు ఈ టైంకి లేస్తున్నాను? నాకేమైనా సూపర్ మ్యాన్ పవర్స్ వచ్చాయా? లేదంటే మ్యాజిక్ మూమెంట్ ఏమైనా జరిగిందా? అసలు నాకు అర్థం కాదు. ఈ జాబ్ నేను ఎందుకు చేస్తున్నాను? పోనీ మనల్ని నువ్వు నన్ను ట్రై చేస్తుండ్రా? లేదులే, అట్లుంటే ఇక్కడ ఎందుకు ఉండేవాళ్ళం. కంపెనీలో లేడీస్కి లైన్ వేస్తే హెచ్ఆర్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. అలాంటిది పోయి నేను హెచ్ఆర్కి లైన్ వేసా. హెచ్ఆర్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తుందో ఏమో. పాపం ఫీల్ అయినట్టుంది. సారీ అన్న చెప్తాం. ఓహో, మేనేజర్ కూడా ఆన్లైన్లో ఉన్నాడు. కొంపదీసి హెచ్ఆర్ మేనేజర్కి సారీ చెప్తున్నదేమో. మనం తర్వాత చెప్దాంలే. 5 ఏళ్ళ కిందట ప్రీతి ఫోన్ చేసి ఓయో రూమ్ బుక్ చేయరా పోదాము అన్నది. నేనేమో ఆన్లైన్లో ఆఫర్ లేదు, సమ్మర్లో ఖాళీగా ఉంది, అప్పుడు చూద్దాంలే అన్నా. ఎంత గొర్రెన అయి ఉంటాను నేను. భూమిలో నుంచి పుడుతుంది ఉల్లిగడ్డ, పొద్దున్నే లేస్తుంది. అబ్బాయిలు బ్రేకప్ చెప్పినా అమ్మాయిలు ఏడుస్తారు, అమ్మాయిలు బ్రేకప్ చెప్పినా అమ్మాయిలు ఏడుస్తారు. అందుకే ఏడ్చే అమ్మాయిని నమ్మొద్దని ఆంటీలు అంటూ ఉంటారు, మనమేమో వింటూ ఉంటాం. మనోళ్ళు అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసము బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. అదే బ్రిటిష్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటే వాళ్ళ ఆధార్ కార్డ్ని మనమే తెలుగులో ప్రింటింగ్ చేసేవాళ్ళమేమో. చిన్న ఉన్నప్పుడు చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది అని అన్నాను. అదే చిన్న ఉన్నప్పుడు జాబ్ చేస్తే పెద్దగా చదువుకునే ఛాన్సే ఉండకుండే.